హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు పనీర్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. మనకి దీనికి ముందు వచ్చేసి రైస్ అది నానబెట్టుకున్నాను. నేను ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పెడదామనేసి నేను అలా వేసాను. అది ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ అనమాట. మనం అందులో రైస్, మసాలా స్పైసెస్, బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. మనకు దీనికి కావాల్సినవి వచ్చేసి పన్నీర్, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. ముందు మనం పన్నీర్ ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ కన్నా పులావ్కైనా కానీ పన్నీర్ ముందు ఫ్రై చేసేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్లా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయిపోవాలండి. యాక్చువల్గా ఈ పన్నీర్ మనం ఉప్పు, కారం, పసుపు వేసి ముందు కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. నేను హడావుడిలో అలా చేయలేదు. మీరైతే మ్యారినేట్ చేసుకోండి. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి మీరు ఇలా ఫ్రై చేసేసుకోండి. నేను అలా చేయలేదని చెప్పేసి నేను మధ్యలో వేసాను. అఫ్కోర్స్ అలా అయినా బాగానే ఉంటుందండి, కానీ మనం ముందు మ్యారినేట్ చేస్తే పీసెస్కి బాగా పడుతుంది కదా, అందుకని. నేను మీకు నెక్స్ట్ ఈ వీక్ నేను లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పానండి. మీకు వీక్లీ వన్స్ నేను ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ గురించి. నెక్స్ట్ వీక్ వచ్చేసి నేను సుకన్య సమృద్ధి యోజన గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, మ్యారేజ్కి కానీ చదువుకి కానీ, మనం ఎన్ని ఇయర్స్ లోపు పిల్లలకి పే చేయాలి, ఎంత పే చేయాలి, మనం ఎంత కడితే ఎంత వస్తుంది, అదంతా నేను మీకు క్యాలిక్యులేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ వీడియోలో. ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోవాలండి, కొంచెం రెడ్డిష్గా రావాలి. ఇవి ఫ్రై అయిపోతే ఏంటంటే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది. అందుకని నేను పన్నీర్ పలావ్ అయినా పన్నీర్ బిర్యానీ అయినా నేను అలా ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ఇలా ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను అండి. తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్, మిర్చి కలిపి వేసేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడన్నా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ముందు రోజు నైట్ వేసానండి, నేను అప్పటికప్పుడు వేయలేదు, ముందు రోజు నైట్ వేసాను.
ఫ్రై అయ్యాక కొంచెం ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసి అవి వేసేసాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోవాలండి. నేను ముందు వీడియోస్లో మనీ సేవింగ్ టిప్స్ గురించి చెప్పానండి. ఆ టిప్స్ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీక్ మీకు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్ గురించి ఎంతమందికి కావాలో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి నేను అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అమ్మాయిలు ఆడపిల్ల ఉన్న వాళ్ళకి. అండ్ మీకు మరెన్నో స్కీమ్స్ ఉంటాయండి, అటల్ పెన్షన్ యోజన అని, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఇలా ఉంటాయి. నేను ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, మీకు ఎక్కువ రోజులు అంటే 10 years 15 years అలా పే చేసుకునే స్కీమ్స్ ఏవేవి ఉంటాయి, షార్ట్ టర్మ్ పే చేసుకునేవి ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ అందరూ కూడా తెలుసుకుంటున్నారండి వీటి గురించి. అంటే ఇంకా ఇన్డెప్త్గా చెప్పడానికి ప్లస్ ఇంకా తెలియని వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను. మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేను పన్నీరు పీసెస్ వేసాను, ఫ్రై అయినవి, ప్లస్ పెరుగు వేసానండి. మనకి ఏ బిర్యానీ అయినా పెరుగు వేస్తే కనుక ఏ పీస్ అయినా, ఈవెన్ వెజిటేబుల్ దమ్ బిర్యానీలోనే కానీ పీసెస్ మనకి సాఫ్ట్నెస్ వస్తాయి. చికెన్లో కూడా మనం పెరుగు ఎందుకు వేస్తామంటే పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. పన్నీర్లో కూడా అందుకే వేసాము. ప్రతి బిర్యానీలో పెరుగు అయితే కంపల్సరీ. పెరుగు లేకుండా బిర్యానీ చేయలేము అని కాదు, పెరిగేస్తే మనకి పీసెస్ అనేది సాఫ్ట్నెస్ వస్తాయి. ఈరోజు కొత్తిమీర లేదండి, నేను కరివేపాకు వరకు వేసాను. తర్వాత నేను 80% బాయిల్ చేసిన రైస్ అండి, అది ఆల్రెడీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్యారల్గా పెట్టేశాను దానికి. అది నేను నార్మల్ రైస్తో చేశాను, మీరు బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అవైలబుల్గా లేవు, అందుకని నేను నార్మల్ రైస్ చేశాను. అదే బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం గీ వేసుకునే వాళ్ళు గీ కూడా వేసుకోవచ్చు అండి, ఫుడ్ కలరు, గీ అవన్నీ వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మన అవైలబిలిటీని బట్టి మనం ఏవైనా వేసుకోవచ్చు అండి. కొంచెం రైస్ ఉడకడానికి నేను ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసాను. తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచితే సరిపోతుందండి. ఆల్రెడీ కర్రీ అంతా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక 10 minutes మనకి దమ్ అయితే సరిపోతుంది.
ఇదంతా ఆఫ్టర్ 10 minutes అనమాట. జస్ట్ రైస్ చూపిస్తున్నాను మీకు. మనకి ఏదైనా బిర్యానీలో కొత్తిమీర లేకపోతే బాగుండదు. మనకి అలా నాకు కొత్తిమీర అవైలబుల్గా లేవు, అందుకని వేయలేకపోయాను. మనకి ఆ పీసెస్ అవి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.